ఒక చిన్న పల్లెటూరులో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతనికి ప్రకృతిపై అపారమైన ప్రేమ. ఒకరోజు రాజు పొలంలో నడుచుకుంటూ పోతూ ఉండగా అక్కడ పక్కనే దెబ్బతగిలి క్రింద పడి ఉన్న పక్షిని చూస్తాడు. అయ్యో పక్షితో, నీవు ఎందుకింతలా పడిపోయావు? నీకు ఏమైంది? అని దానిని చూస్తూ అడుగుతాడు. దానికి ఆ పక్షి చిన్నగా గానంగా రెక్కలతో కొడుతూ బుజ్జిగా చూసింది. దానికి ఒక రెక్క దెబ్బ తగిలి ఉంది. దానితో రాజు తన దగ్గర ఉన్న వస్త్రంతో జాగ్రత్తగా పక్షిని మడిచి, పట్టుకొని భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీవు తిరిగి ఎగిరిపోతావు అని రాజు ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్లి పక్షికి నీళ్లు, తిండి గింజలు పెడతాడు. 2-3 రోజుల్లో ఆ పక్షి బాగుపడింది. ఒకరోజు ఉదయం రాజు ఆ పక్షితో, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా, పో, వెళ్ళి నీ ప్రపంచాన్ని మళ్ళీ చూసిరా అని అంటాడు. దానితో ఆ పక్షి రెక్కలు విస్తరించి గాలిలోకి ఎగిరిపోయింది. ఆకాశాన్ని చీల్చుతూ తన విముక్తిని ఆనందంగా ఆస్వాదించింది. అది చూసిన రాజు చిన్న జీవితానికి చిన్న సహాయం చాలనుకుంటాను, కాని ఆ సహాయం ఎవరికైనా ప్రపంచమే అవుతుంది అని అనుకుంటాడు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం చేసిన ఒక చిన్న సహాయం వారి జీవితాన్ని మార్చే కిరణంగా మారుతుంది. రాజు మనకు నేర్పిన పాఠం ఇదే.